రైతుల అనుమతి లేక డ్రోన్ సర్వేలు ఆపాలి, డ్రోన్ సర్వేలు ఆపాలి. రైతుల అనుమతి లేనిదే డ్రోన్ సర్వేలు నిర్వహించవద్దు. డ్రోన్ తిరగడంతో ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు రైతులందరూ కూడా ఏంటి సర్వే జరుగుతుంది అని చెప్పి, ఎవరు చేస్తున్నారు ఈ సర్వే, అసలు మా భూముల్లో మా అనుమతి లేకుండా ఎందుకోసం చేస్తున్నారని చెప్పి రైతులంతా ఆందోళన గురై ఆ యొక్క సర్వే ఎవరు ఏంటని దాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్న క్రమంలో అక్కడికి పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం దగ్గరుండి చేయిస్తూ ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం మీరు భూముల మీద సర్వే చేయాలంటే 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? చట్టాలు తెలుసుకోవాలి కదా. కనీసం రైతులకు నోటీస్ ఇచ్చి, రైతులకు సమాచారం ఇచ్చి, మీరు ఏ పర్పస్ మీద చేయాలా, దానికి రైతు అనుమతిస్తే మీరు దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా మేము పవర్ ప్లాంట్కి ఇవ్వమని ఆదివాసీలు రైతులు తెగేసి చెప్తుంటే మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు? మీరు ఎందుకు కవ్వింపు చర్యలు చేస్తున్నారు? ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేస్తూ ఉన్నారు? ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనవరి నెలలోనే దాదాపు 2000 మంది ఆదివాసీలు జిల్లా కేంద్రంలో ఊరేగింపు చేసి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత వెన్నెల వలసలో సభలు నిర్వహించారు, అడ్డూరుపేటలో సభలు నిర్వహించారు, మసాలిపుట్లో సభ పెట్టారు. ఇన్ని సభలు జరుగుతున్నా, ఇంతమంది పవర్ ప్లాంట్ వద్దని గొంతెత్తి ఘోషిస్తున్న ఆదివాసీల ఘోష మీకు వినబడదు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. బలవంతంగా బైఫోర్స్గా మీరు పవర్ ప్లాంట్ కడతామని ప్రయత్నిస్తే ఆదివాసీల తరపున, రైతాంగం తరపున ప్రతిఘటన తప్పదని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద, చట్టం మీద గౌరవంతో చట్టాన్ని గౌరవించి చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదని చెప్తూ రైతులు ఆమోదం లేకుండా ఇక్కడ ఎటువంటి సర్వేలు నిర్వహించకూడదు, ఈ ప్రాంతంలో భయాందోళన గురి చేయకుండా ఉండాలని చెప్పి ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వంకల మాధవరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి.